జగిత్యాల జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా 5K మారథాన్ నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని స్వామి వివేకానంద స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రన్ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. మారథాన్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు, యువతీ యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్యం, క్రీడలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మరి జగిత్యాల నడిబొడ్డున ఉన్న ఈ వివేకానంద స్టేడియంలో ఈరోజు యోగా మరియు వాకింగ్ ది ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాకథాన్ దానికి డివైఎస్ఓ గారు, ఈసీఎల్బి గారి మమ్మల్ని కూడా రమ్మన్నారు. మరి ఈ గ్రౌండ్ తోటి చాలా మంది కూడా విశేషమైన అనుబంధం. నడిబొడ్డున ఇక్కడ ఉండి ఎన్నో ఆటలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక రకరకాల కారణాలు, పెద్ద గ్రౌండ్, రోడ్డు పెద్దగా కూడా, షాపులో కూడా చిన్నగా అయిపోయింది. ఉన్నంతలో ఇక్కడ సద్వినియోగం చేసుకుంటూ బాస్కెట్బాల్ కోర్టు కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు, దాదాపు 4-5 సంవత్సరాలు పైన ఇండోర్ స్టేడియం పని పూర్తిగా అప్పుడు ఉండింది. అది పూర్తి చేయించి షటిల్ కోర్టు చేసిన విషయాన్ని ఇప్పుడే చెప్పారు. అదేవిధంగా ఖేలో ఇండియాలో భాగంగా బాక్సింగ్ను కూడా ఇక్కడ జైత్యాల్లో ఇవాళ నడపడం జరుగుతూ ఉంది. వివిధ కార్యక్రమాలు అంటే మండల స్థాయి కావచ్చు, పట్టణ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి వరకు అన్ని కార్యక్రమాలలో మేము పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అస్మిత దాంట్లో భాగంగా కిక్ బాక్సింగ్, టైక్వాండో ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి, ఆత్మరక్షణకు సంబంధించిన వాటిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఇప్పుడే చూసినాం, ఈ చిన్నారులు అందరూ కూడా ఎంతో గొప్పగా ఇన్స్ట్రక్టర్, యోగా ఇన్స్ట్రక్టర్ గారి వెరితిక్షి మేడం గారు, శ్రీనివాస్ గారు, మరి ఐకల్ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా యోగా ఇన్స్ట్రక్టర్ వడిజర్ కుటుంబమ్మ సమత గారు మంచిగా చిన్నప్పుడు పిల్లలలో కలిసినట్టు దగ్గర ఉండి పొద్దున్న నుంచి వచ్చి చూస్తున్న 15 నిమిషాల నుంచి అందరికీ యోగా ప్రాణాయామం నేర్పుతా ఉన్నారు. అక్కడ కూర్చుంటే ఆగబుద్ధి కాక నేరుండు మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్ అమ్మ కూడా ప్రాణాయామం చేసినాం. ఇవన్నీ కూడా తెలుసు. యోగా అనేది చాలా ముఖ్యం. మన భారతదేశంలో ప్రారంభమైన యోగా ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా చేయమని చెప్తున్నారు. దేశమంతా యోగా డే ఏర్పాటు చేశారు. ప్రపంచం అంతా కూడా యోగా ప్రాణాయామం వైపు చూస్తున్న సందర్భంలో మళ్ళీ మనం ప్రారంభిస్తూ ఉన్నాం. యోగా కావచ్చు, ఈ క్రీడలు కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే సంజయ్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యే నిలబడి ఇవన్నీ మంచిగా దంచుతున్న స్పీచ్ మరి నువ్వు చెప్తామని ఎవరైనా పిల్లగాని అడిగితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చెప్తున్నా అంత అనుకున్నట్టు చేస్తున్నాడు. అందుకే అంటారు ఏది ఏదైనా అని ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంగ్లీష్ సేయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, హెల్త్ ఈజ్ వెల్త్ అనేది నాట్ కరెక్ట్. ఏదో డబ్బు వస్తుంది కాదు, హెల్త్ తోటి ఆరోగ్యంతో మహాభాగ్యం అంటే అన్నీ వస్తాయి. ఆరోగ్యం మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటే సేద వచ్చే ఎత్తు సమాచారం అన్నట్టు మనం ఈ యోగా, వాకింగ్ ఇట్లాంటి వాటికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఆ క్రీడలన్నీ మన మానసిక ఉల్లాసానికి
ఎంతో ఉపయోగపడతాయి. మన మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మన అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీఎం కప్